హై వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. 2024 ఎన్నికల్లో 170 స్థానాల్లో 170 స్థానాలకు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన మొదటి, రెండవ జాబితాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంతరించుకున్న విజయవాడ రాజకీయాల గురించి ఈరోజు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేక కథనం మీకోసం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడ పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తయింది. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన దేవినేని అవినాష్ను ఇన్ఛార్జిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పట్లోనే ప్రకటించారు. అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న బొప్పన పవన్ కుమార్ను అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇక పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ స్థానంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న షేక్ ఆసిఫ్ను ఇన్ఛార్జిగా నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రకటన చేసింది. 2014-2019 వరకు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన షేక్ ఆసిఫ్కు బదులుగా బీజేపీ నుండి వైసీపీలోకి వచ్చిన వేలంపల్లి శ్రీనివాస్కు అప్పటి 2019 ఎన్నికల్లో వెస్ట్ నియోజకవర్గ టికెట్ను అధినేత జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. ఇక సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మల్లాది విష్ణుని పక్కన పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పనిచేసిన వేలంపల్లి శ్రీనివాస్కు సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తూర్పు నియోజకవర్గం నుండి దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గం నుండి వేలంపల్లి శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గం నుండి షేక్ ఆసిఫ్లు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీలో నిలవనున్నారు. ఇలా ఉండగా ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తన బలాన్ని పెంచుకునేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమానులను దగ్గర చేసుకునే ప్రయత్నం ఆరంభించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరులు నాడు ఆయన అడుగుజాడల్లో నడిచిన నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను ఏపీలో ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతోనే నా ప్రయాణం అంటూ ప్రకటించి ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని వైఎస్ఆర్ వీరాభిమానులకు టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భగ్గంపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టచ్ లో ఉన్నారని సమాచారం. చూద్దాం రానున్న రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరగనున్నాయో. దినపత్రికలు, వార్తా ఛానల్లో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మీకు ఈ వీడియోని అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.